హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మనం వీడియోలో నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే గోంగూర రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ కూర మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడాను నచ్చుతుంది. ఫస్ట్ నేనిక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చిన్న రొయ్యలనైతే తీసేసుకున్నాను అండి. నేను ఇక్కడ ఒలిచాక హాఫ్ కేజీ వరకు వచ్చాయండి రొయ్యలు. మీరు కూడాను తీసుకునేటప్పుడు ఇలా చిన్న రొయ్యలైనా సరే, మీడియం సైజులో ఉండే రొయ్యలైనా తీసుకోండి. పెద్ద రొయ్యలైతే కర్రీకి అంత టేస్ట్ బాగోదండి. ఫస్ట్ వీటిని క్లీన్ చేసేసుకుందాము. నేను ఆల్రెడీ ఒక 2, 3 సార్లు నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ వరకు సాల్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే ఒక చెక్క లెమన్‌ని ఇలా పిండేసుకొని వీటిని మొత్తానికి కలిపేసేసుకున్నానండి. కలిపేసేసుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకున్నానండి. సీ ఫుడ్ అంటేనే చాలా నీచు వాసన వస్తూ ఉంటుంది కదా! ఇలా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని ఒక 2, 3 సార్లు క్లీన్ చేసేసుకుంటేనే దాంట్లోని నీచు వాసన అనేది పోతుంది. తినేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఒకసారి 2, 3 సార్లు క్లీన్ చేసేసుకుంటేనే మంచిది. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత దీంట్లో నేను 1 స్పూన్ వరకు సాల్టు, అలానే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసేసుకొని దీన్ని కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ కూడాను మీకు నచ్చితే 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసేసుకోండి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను గోంగూర అయితే తీసుకున్నానండి. గోంగూరని చక్కగా నీట్‌గా ఈనెలు ఉంటాయి కదా! అవి తీసేసుకొని వాటర్‌లో క్లీన్ చేసేసుకొని ఒక గుప్పెడైతే తీసుకున్నానండి. లేదా ఒక గిన్నె తీసుకొని దానికి ఫుల్‌గా తీసుకోండి. హాఫ్ కేజీకి క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర, అలానే ఒక పెద్ద టొమాటో వేయండి. టొమాటో వేస్తేనే టేస్ట్ బావుంటుందండి. ఆల్రెడీ గోంగూరకి పులుపున్నా సరే టొమాటో టేస్ట్ ఉంటేనే చాలా బావుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడాను వేసేసుకుంటున్నాను. మరొక స్టవ్ పైన నేను కొంచెము ఆయిల్ వేసేసుకొని, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి. దీంట్లో మనము 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న రొయ్యలని వేసేసుకొని ఇలా వేయించుకుంటూ ఉందామండి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే దీంట్లో వాటర్ మొత్తము ఈ రొయ్యలు వదులుతూ ఉంటాయి. చూడండి, వాటర్ అయితే చాలా ఎక్కువగా వదిలాయి కదా! ఈ వాటర్‌లోనే ఈ రొయ్యలు చక్కగా ఉడికిపోతాయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికి వేగుతాయి. ఒకసారి కట్ చేసి చూసుకుంటే మీకు రొయ్యలు మంచిగా ఉడికాయా లేదో అర్థమైపోతుంది. వీటిని గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మసాలాలు వేసుకుంటున్నానండి. ఒక 5-6 వరకు లవంగాలు, దాల్చిన చెక్క, 3 యాలకులు వేసుకొని చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకున్నానండి. అలానే కరివేపాకు వేసేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఈలోపు మనకైతే గోంగూర చక్కగా చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొనైతే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు రోలు ఉంటే రోట్లోనైనా సరే దీన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత మనము వేయించుకొని పక్కన తీసుకున్న రొయ్యలను కూడాను వేసేసుకొని ఇలా కలిపేసుకుందామండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ రొయ్యలు ఫ్రై చేసుకొని ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో టేస్ట్‌కి తగ్గట్టుగా కారము, పసుపు, ధనియా పౌడరు, వేయించిన జీలకర్ర పొడి వేసేసి కలిపేసుకొని మసాలాలు మొత్తం వీటికి పట్టించేద్దాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న గోంగూర పేస్ట్‌ని కూడాను వేసేసి మరొక 2 నిమిషాలు కలిపేసుకుందామండి. ఇలా ఆయిల్ అనేది వదులుతున్నప్పుడు దీంట్లో ఒక టీ గ్లాసుడు వాటర్ అనేది వేసేసుకున్నాను. లేకుంటే కర్రీ అనేది గట్టిగా అనిపిస్తుందండి. జారుగా ఉండాలంటే వాటర్ వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఆ టైంలో మీరు సాల్ట్ సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోండి. ఈ కర్రీకైతే కారము, ఉప్పు చాలా ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకొని స్టవ్ దించే ముందు దీంట్లో గరం మసాలా ఒక స్పూను, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చూడండి ఎంతో టేస్టీగా
మన గోంగూర రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.